రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిసి చర్చించారు. పక్క రాష్ట్రాల్లో దొరికిన ఎర్రచందనం అమ్మకాల అంశంపై సమాలోచనలు చేశారు. అదానీ అంశంపై సమగ్ర అధ్యయనం, విచారణ తరువాతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హస్తిన పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలనే బలమైన సంకల్పంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యాలను గత వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలేసిందని ప్రధానికి తెలిపారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తామని వివరించారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 23,000 కోట్లను కేటాయిస్తే దానిలో కేవలం 2,000 కోట్లను మాత్రమే గత జగన్ ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. ఖర్చు చేసిన నిధుల వల్ల పూర్తయిన పనులు కూడా ఏమాత్రం ప్రయోజనం లేకుండా నాసిరకంగా చేశారని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ ఆశయాలకు తగినట్లుగా కొత్తగా పనుల్ని మొదలు పెట్టేందుకు సంపూర్ణ డిపిఆర్ ను తయారు చేసినట్లు వివరించారు. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన అదనపు నిధులను కేంద్రం సానుకూల దృక్పథంతో మంజూరు చేయాలని ప్రధానిని పవన్ కళ్యాణ్ కోరారు. అంతకుముందు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను పవన్ కళ్యాణ్ కలిశారు. అక్రమంగా రవాణా చేస్తూ పక్క రాష్ట్రాల్లో దొరికిన ఎర్రచందనం రాష్ట్రానికే దక్కేలా చూడాలని భూపేంద్ర యాదవ్ ను కోరారు. పక్క రాష్ట్రాల్లో దొరికిన ఎర్రచందనం విక్రయాల్లో 60% వాటా ఏపీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సౌర విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయన్న పవన్ దీనిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మేము అడిగింది ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తి అలాంటిది నిబంధన చేయమని రిక్వెస్ట్ చేశాను. ఒకటి, ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి, అది దాంట్లో భాగమా లేదా అనేది చూడాలి. రెండు, దీన్ని ఇంటర్నేషనల్ కాన్స్పిరసీతో ఒక యాంగిల్ ఉందా, సో మల్టిపుల్ యాంగిల్లో చూసేందుకు దీన్ని కొంచెం కాషస్గా ఉండాలి. దీనికి చాలా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈ వ్యవహారంలో అందరం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాకిస్తాన్లో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడారు. ప్రధాని మోదీతో సమావేశం అనంతరం బయటికొచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టడంపై వారితో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది.